హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాం. ఆ గెస్ట్ ఎవరో కాదు, క్రిమినల్ కోర్టు సీనియర్ అడ్వకేట్ విజయలక్ష్మి గారితో ఉన్నాం. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఒక భర్త చనిపోయిన తర్వాత వాళ్ళకు ఆస్తి ఏదైతే ఉందో, మామయ్య నుంచి వెళ్ళి ఆస్తి రావాల్సింది ఆ మామయ్య ఇవ్వకుండా టార్చర్ పెట్టినా లేకుంటే బెదిరించినా ఇలాంటి వాళ్ళకు అక్కడి నుంచి ఆస్తి ఎలా తీసుకోవాలి, అలాంటి బెదిరించిన వాళ్ళకి శిక్ష ఎలా ఉంటుంది మేడం? గృహహింస చట్టం కింద వాళ్ళని కూడా డొమెస్టిక్ వైలెన్స్ కింద పెట్టచ్చు. ప్లస్ హింసిస్తున్నారు అని వాళ్ళ సాక్ష్యాధారాలు ఉంటే కనుక క్రూయల్టీ కేసు పెట్టచ్చు. వాళ్ళని ఇంకా ఏమైనా కొంతమంది చాలా విన్నాను నేను కూడాను, మామగారే వాళ్ళని టార్చర్ పెడుతున్న ఆ కేసులు కూడా పెట్టచ్చు. వేరే వేరే టైప్ ఆఫ్ కేసెస్ ఉంటాయి కదా, ఏ రకంగా వాళ్ళని హింసిస్తున్నారు దాన్ని బట్టి ఆ సెక్షన్స్ మారి వాళ్ళని మనం శిక్షించే అధికారం చట్టానికి ఉంది. కానీ ప్రూఫ్ చేయాలి. ఏదైనా సరే కోర్టుకి ఎవిడెన్స్ కావాలమ్మా. వాళ్ళ నోటి మాట నన్ను ఇలాగ హింసిస్తున్నారు, నాకు ఆస్తి రావటం లేదు అని కాదు. నువ్వేదో ఆ ఆస్తి కోసం ఏమైనా పిటిషన్ పెట్టుకున్నావా, లేకపోతే కాగితం రాసావా, లేదా 10 మందిలో ఏమైనా ఉంటారు కదా, కుల పెద్దలు ఉంటారు, ఆ కులం తరఫున వెళ్ళావా, లేదు. అయినా కొన్ని ఫ్యామిలీస్లో ఏంటంటే భర్త చనిపోయినా తండ్రి ఉంటాడు, మామగారు ఆస్తి ఆయన ఇవ్వాలి అన్న రూల్ కూడా లేదు. ఆయన స్వార్జితం, ఆయన సొంత అర్జితం కదా, కోడలికి ఇవ్వాలి అన్న రూల్ ఏం లేదు. భర్తదే 99% భార్యకు చెందట్లేదు. అలాంటిది మామగారిది ఎందుకు చెందుతుంది? ఆయన థర్డ్ పర్సన్ కింద వస్తాడు. ఆయన ఆస్తి కోడలికి ఇవ్వాల్సిన అవసరం ఆయనకి లేదు. ఎందుకంటే ఆయన కూడా పెద్ద ఏజ్డ్ ఉంటాడు. రేపు ఆయన జీవితం ఏంటి అనేది అతను కూడా చూసుకుంటాడు. ఆయన సెక్యూరిటీ, టర్మ్స్ అండ్ కండిషన్ బాగుంటే కనుక ఇవన్నీ రావు. బాగోలేదు అంటే ఆస్తి రాదు, ఈ అమ్మాయిని ఇంట్లోంచి కూడా వెళ్ళిపోమనే అవకాశం కూడా ఉంటుంది. ఓకే. అండ్ ఇంకోటి మేడం, కొన్ని లీగల్ నోటీసెస్ వస్తుంటాయి మనకు, కొంచెం తెలిసో తెలియకో వస్తుంటాయి. దాన్ని ఒకవేళ మనం స్పందించకపోతే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ అయ్యే ప్రమాదం ఉందా మేడం? లీగల్ నోటీస్ అంటే ఏంటంటే, నువ్వు ఈ తప్పు చేసావు కనుక నువ్వు దీనికి జవాబు రెస్పాన్స్ ఇవ్వండి అని వాళ్ళకి నోటీస్ పంపిస్తారు త్రూ అడ్వకేట్ ద్వారా. వాళ్ళు కూడా ఎవరైనా అడ్వకేట్ని పెట్టి నేను ఇది చేయలేదనో లేకపోతే దీనివల్ల ఇది జరిగిందనో లీగల్ నోటీస్కి ఫస్ట్ నువ్వు రిప్లై ఇవ్వాలి కంపల్సరీ. ఇవ్వలేదు అంటే అది కేసు ఫైల్ అయిపోతుంది. కేసు ఫైల్ చేసేస్తారు. నువ్వు నెగ్లిజెన్స్ చేసావు కదా, లీగల్ నోటీస్ని నువ్వు ధిక్కరించావు, చెప్పేస్తాం మేము ఆల్రెడీ లీగల్ నోటీస్ సర్వ్ చేసాము, అయినా దాన్ని రెస్పాండ్ అవ్వలేదు అని మేము కేసు పెట్టినప్పుడు దానికి ఇన్ఫామ్ చేసేసుకుని ఆ ఫైల్లో పెడతాం. ఓకే. అప్పుడు ఏంటంటే మా తొందరగా అది చేసాక వాళ్ళ మీద వారెంట్స్ పంపిస్తాం. అంటే వెంటనే మీకు నాన్ బెయిలబుల్ వారెంట్ అది రాదు. నాన్ బెయిలబుల్ వారెంట్ అంటే అపోహ ఏంటంటే, కోర్టు కేసు కనుక ఉండి వాయిదా ఉంటే వీళ్ళు వెళ్ళకపోతే అది నాన్ బెయిలబుల్ వారెంట్. చాలా పెద్ద అంటే కోర్టు ఇచ్చిన ఆర్డర్ని మీరు ధిక్కరించారు, అది కోర్టు ధిక్కరణ కింద వాళ్ళు పరిగణించి అది నాన్ బెయిలబుల్ వారెంట్. నాన్ బెయిలబుల్ వారెంట్ అని భయపడనక్కర్లేదు. బెయిల్ రాదని కాదు, దానికి కూడా రివోక్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి భయం ఉండాలని నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తారు. అంతే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక ఇంటర్వ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.